హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో మన సబ్స్క్రైబర్లకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా కామెంట్స్ వస్తాయి ప్రతిసారి ఫ్రంట్ పార్ట్ గురించి. ఫ్రంట్ పార్ట్లో మీరు ముఖ్యంగా ఒక 6 పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. ఆ 6 పాయింట్స్ మీరు తెలుసుకున్నారు అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు, కట్ చేసి స్టిచ్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఏ విధమైన తేడా రాదనమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా. మీకు కటింగ్ ఐడియా లేకపోతే మన కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఛానల్లో కటింగ్ వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్కసారి ఛానల్ అనేది చెక్ చేయండి, మీకు అన్ని కటింగ్స్ ఉంటాయి మన ఛానల్లో. ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అసలైతే మన మెథడ్లో 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తాం కదా. అలా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేయకుండా మీరు మెజర్మెంట్ బ్లౌజ్తో పర్ఫెక్ట్గా నేర్చుకునేటట్టు చూపిస్తున్నాను. ఓకేనా, చాలామంది మెజర్మెంట్ బ్లౌజ్తో అడుగుతున్నారు కాబట్టి మన 2 ఇంచెస్ ఫార్ములా దీనికి ఏ బ్లౌజెస్కైనా సెట్ అయిద్దని నేను ఆల్రెడీ చెప్పాను. దీనిలో కూడా నేను చూపిస్తాను మీకు సెట్ అయిద్దా లేదా అనేది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్ అలా డ్రా చేసేసుకోండి. చంక కావచ్చు, అలాగే బ్యాక్ పొడవు కావచ్చు, నెక్ మొత్తం సేమ్ యాజ్ టీజ్ డ్రా చేసేసుకోండి ఫస్ట్. ఓకేనా, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గ్రోత్కి మీరు చేసే లైక్ కామెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపించిద్ది. ఓకేనా, ఇదిగోండి ఇలా ఫస్ట్ వచ్చేసి చంక ఈ క్రాస్ అనేది మాత్రం కంపల్సరీ తీయాలి. ఓకేనా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్లో ఇది కూడా ఒకటి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట. మనం ఎప్పుడు ఎలా కట్ చేస్తాము, 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తాము. అది బ్లౌజ్ లెంత్ అనేది 15 ఇంచుల లోపు ఉన్నప్పుడు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా సరిపోయింది. లేదంటే మీరు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఇదిగోండి ఇలా కొలుచుకోండి. 12 బాగా వచ్చింది నాకు. మనం కింద షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక 1/4 ఇంచు కావాలి కాబట్టి 12.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఒకసారి కొలిసి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 2 ఇంచెస్ వచ్చింది చూసారు కదా, అంటే మన ఫార్ములా ఈ బ్లౌజ్కి సెట్ అయ్యిద్ది. ఓకేనా, అలాగే ఇప్పుడు నెక్ డీపు ఏ బ్లౌజ్కైనా 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోయిద్దని చెప్తాను కదా నేను ఎప్పుడు. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కూడా ఇదిగోండి ఇలా ఉక్సులు పట్టి షోలర్ జాయింట్ దగ్గర నుంచి కిందకి చక్కగా ఇలా పెట్టుకోండి. జాయింట్ కోసం 1/4 ఇంచు ఖర్చుపోయింది కాబట్టి ఆ 1/4 ఇంచు అనేది వదిలేసుకొని ఇలా పెట్టుకోండి. అక్కడి నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మీరు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉన్నా పర్లేదు, ఒక 1/2 ఇంచ్ అనేది కింద బ్రాడ్గా తీసుకోండి. అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా రౌండ్ వచ్చిద్ది అనమాట. ఓకేనా, చక్కగా ఇలా మార్కింగ్ చేసేసుకొని నెక్ అనేది రౌండ్ చేసేసుకోండి. ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా 6 ఇంచెస్సే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉక్సులు పట్టి వైపు ఇలా పెట్టేసుకోండి. చక్కగా పైన ఉక్సులు పట్టి జాయింట్ కోసం ఉంచేసుకొని నెక్ జాయింట్కి పెట్టుకోండి. ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకి తీసుకోండి. 1 ఇంచ్ ఎందుకు అంటే షేప్ బెల్ట్ జాయింట్కి, అలాగే మెయిన్ డాట్ వేసుకుంటాం కదా సైడ్, దానికోసం. ఇలా క్రాస్గా అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే అక్కడి నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ చివర అనమాట. ఈ చివర మెజర్మెంట్ బ్లౌజ్లో చెక్ చేయండి. దీనికి ఆల్రెడీ క్రాస్ తీసి ఉంది కాబట్టి అలా మార్కింగ్ చేసుకున్నాను. తీసి లేకపోయినా మీరు ఒక 1/2 ఇంచ్ అనేది ఈ చివర క్రాస్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు షేప్ అనేది నిలబడి ఉంటుంది అనమాట, జారిపోయినట్టు ఉండకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్లో నుంచి మెయిన్ డాట్ ఎంత వేసుకున్నారు అనేది చెక్ చేస్తున్నాను. ఇదైతే చిన్నగానే ఉందండి షేపు, 1 ఇంచే వేసుకున్నారు, అంటే 2 ఇంచెస్కి వేసుకున్నారు అనమాట. ఇలా క్రాస్గా మడతపెట్టి కుట్టున్నప్పుడు మీరు ఎలా కొలుచుకోవాలి అంటే ఒక స్కేల్ పెట్టేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మీకు కరెక్ట్గా ఎంత ఉంది అనేది ఇలా మార్కింగ్ చేసుకొని టేప్తో చూసుకోవచ్చు. కొత్త వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. 1 ఇంచ్ ఉందన్నమాట ఇది, అంటే అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు 2 ఇంచెస్, లేదంటే ఇలా అయినా కొలుచుకోవచ్చు. అదిగోండి అలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని అయినా కొలుచుకోవచ్చు. అక్కడి నుంచి 2 ఇంచెస్కి అయితే పెట్టేసుకున్నాను నేను. యాజ్ టీజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్. చాలామంది అదే అడుగుతున్నారు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇవన్నమాట నేను చెప్పాను కదా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఫస్ట్ చంక రౌండ్ అనేది ఒక పాయింట్, అలాగే నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ ఒకటి, ఈ చివర తీసుకోవాల్సిన క్రాస్ ఒకటి, అలాగే మెయిన్ డాట్ ఒకటి,
ఓకేనా. ఈ చివర మాత్రం ఎవరికైనా తీసుకోండి మన మెథడ్ ప్రకారం. ఓకేనా. 5 ఇంకా మెయిన్ అన్నమాట. ఇది లాస్ట్ చెప్తున్నాను కానీ మెయిన్ మన ఫ్రంట్ పార్ట్ పొడవు. ఓకేనా. ఈ 6 పాయింట్స్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చింది అంటే చాలా బాగా సెట్ అయ్యిద్ది బ్లౌజ్ అనేది. దీనిలో ఏ ఒక్క పాయింట్ మీరు మిస్ అయినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదన్నమాట. ఓకేనా. ఇవి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్నారు అంటే ఏ సైజు బ్లౌజ్కైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చి తీరిద్ది అనమాట. ఓకేనా. ఎవరైనా మీ మెథడ్ కాదు, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. భుజాలు జారిపోవడం కానీ, షేపులు జారిపోయినట్టు రావడం కానీ అలా ఏమి రాదు. అలాగే షేపు నొక్కేసినట్టు రావడం కానీ అలా రాదనమాట. పర్ఫెక్ట్గా వచ్చిద్ది బ్లౌజు ఫ్రంట్ పార్ట్. ఓకేనా. ఏ విధమైన ముడతలు కూడా రావు. చంకలో కూడా పట్టేసినట్టు ఉండటం కానీ, లూజ్ రావడం కానీ ఇంతవరకు నాకు ఏ బ్లౌజెస్లో ఆ ప్రాబ్లం అయితే రాలేదు. ఇదే మెథడ్ ప్రకారం కట్ చేస్తాను. లేదు అంటే మెజర్మెంట్ ప్రకారమే చూపించాను నేను ఇప్పుడు మీకు. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. ఇదిగోండి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 6 పాయింట్స్ మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించే కారణం కూడా అదే అనమాట. చాలామంది బ్లౌజ్ కటింగ్ మొత్తం చూడలేకపోతున్నారు. ఆ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఉన్నా కూడా మళ్ళీ కామెంట్ చేస్తున్నారు కింద ఫ్రంట్ పార్ట్ చూపించమని. అందుకని వాళ్ళ కోసం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అయితే చూపించాను. ఈ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రంట్ పార్ట్ ఒకసారి కొలిసి చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే వచ్చిందనమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.